బర్న్ అయ్యింది. ఇక్కడంతా ఫుల్ టైటానియం కలర్ అయిపోయింది ఇప్పుడు ఆ బర్నింగ్ మార్క్స్ వల్ల. ఒక్క ట్రిప్ అన్నా మంచిగా జరగదే, ఏదో ఒక పెంట లాస్ట్ రోజు నాకు. ఇప్పుడు ఈ మిర్రర్స్ ఫిట్ చేసిన చూడొచ్చు మీరు ఎంత బాగా కనపడుతుందో. హలో ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు మన బండికి బారెన్ మిర్రర్స్ తెప్పించినాం. సో ఇప్పుడు అది ఫిట్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ బండికి ఉన్న మిర్రర్స్ తీసేయాలి. అది తీసేసి మనం బారెన్ మిర్రర్స్ ఎలా ఫిట్ చేయాలంటే చూపిస్తా. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు వచ్చేసి ఉగాది రోజు మన ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం దీన్ని. సో చూడొచ్చు మీరు. సో 2 మిర్రర్స్ అండ్ స్క్రూస్ అన్నీ ఇస్తారు ఇలా. అలాంటి ఒకటి. సో ఫస్ట్ అయితే అది తీసేసి బండికి సో విల్ స్టార్ట్ ఇన్స్టాలింగ్. సో ఈ మిర్రర్స్ తీసేయడం పెద్ద టాస్క్ ఏం కాదు, గట్టికి పుష్ చేస్తే అవే ఓపెన్ అయిపోతాయి. సో ఇది తీసేసి ప్లస్ ఆ వాషర్ కూడా తీసేయాలి. వాషర్తో పాటు వచ్చేసింది లేండి, పర్లేదు ఇంకా. సో ఫస్ట్ అయితే ఈ బండికి రిమూవ్ చేసుకోవాలి ఈ పార్ట్ అనేది. ప్రతి బైక్ వస్తుంది ఇప్పుడు నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద బైక్స్కి. సో డైరెక్ట్ ఫిట్ వస్తుంది ఈ పార్ట్ అంతా. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, స్క్రూ మార్చాలి. లాంగ్ స్క్రూ వస్తుంది, ఆ లాంగ్ స్క్రూ వచ్చి డైరెక్ట్గా మన దీనికి ఫిట్ చేస్తే ఫిట్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. 5 minutes later. సో వెల్కమ్ టు మై మోటో బ్లాగ్. సో ఎక్కడైనా ఆపి చూపిస్తూ ఉండండి మిర్రర్స్ ఎలా ఉండేయని. ఏంటప్పా సౌండ్? సో యాక్చువల్లీ ట్రిప్ నుంచి నేను వచ్చేటప్పుడు ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయాల, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చుగా మీరు ఫుల్ బర్న్ అయిపోయింది ఎగ్జాస్ట్. నిప్పు వచ్చింది యాక్చువల్లీ. నా లగేజ్ ఉంది కదా, లగేజ్ బ్యాగ్ అంతా కాలిపోయింది. సో అదంతా వేరే విషయం. సో ఇప్పుడు ఈ మిర్రర్స్ ఫిట్ చేసిన చూడొచ్చు మీరు ఎంత బాగా కనపడుతుందో. సో ముందు నుంచి చూసినా కూడా క్రేజీ లుక్ ఉంది ఇప్పుడు మన బండి. సో సో ఇందులో నేను ఫిట్ చేసి ఉండేది వచ్చేసి నెపోలియన్ బారెన్ మిర్రర్స్. సో ఇది నార్మల్గా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరకదు. వీ షుడ్ బుక్ ఇట్ ఆన్ అ వెబ్సైట్ అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1700, ఐ మీన్ 800 అనుకోండి. 1700-800 పడింది నాకు. సో అంటే అంత గ్రేట్ కాదు, బట్ ఫర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్ ఇట్స్ వర్త్ అని విన్నా. లాస్ట్ ట్రిప్ విషయానికి వస్తే ఎందుకంటే చేస్తున్నానంటే నా ఎగ్జాస్ట్ వల్ల నా బ్యాగ్ అంతా కాలిపోయింది. యాక్చువల్లీ బ్యాగ్ వచ్చేసరికి కట్టలేదు, నేను కట్టకపోవడం వల్ల అది ఫుల్ ఎగ్జాస్ట్ పై క్లీన్ అయిపోయి నేను బయలుదేరిన వితిన్ ఒక 10-15 మినిట్స్కే అంతా కాలిపోయినాయి. బట్టలు, ఎగ్జాస్ట్ పైన ఫుల్ బ్లాక్ మార్క్స్ ఉండే. సో ఇంకా వాష్ చేయించి అప్పటికప్పుడు మళ్ళీ ఆ మార్క్స్ పోతాయో లేదో అనుకున్నా, బట్ 70% పోయింది, ఇంకా 30% అలానే ఉంది కాలినట్టు మార్క్స్. లోపలైతే ఎగ్జాస్ట్ లోపలైతే ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ కదా, ఫుల్ సిల్వర్లో ఉండే. ఇప్పుడు చూస్తే ఫుల్ బ్లాక్ అయిపోయింది లోపలంతా. సో కాలిపోవడం వల్ల ఫుల్ బ్లాక్ అయి ఉండే. సో అది గ్యారేజ్కి తీసుకెళ్ళి అదేదో పేపర్ వస్తుంది, ఆ పేపర్తో రుద్దిపించినాం. సో అప్పుడు కొంచెం పోయింది, బట్ స్క్రాచెస్ పడ్డాయి ఆ పేపర్ వల్ల, రఫ్ పేపర్ కదా అది. సో ఏం చేయలేం. ఈ బండిలో ఒక్కటన్నా మంచి విషయం జరుగుతుందంటే ఏది లేకుండా పోయింది. అండ్ మళ్ళీ నాకు తెలిసేది ఏదో ఇంజిన్ నాయిస్ వినపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలుస్తలేదు అది. సో మళ్ళీ చూపించాలేమో అనిపిస్తుంది నాకు. సౌండ్ వస్తుంది మళ్ళీ బండి నుంచి. ట్రిప్ నుంచి వచ్చి ఆల్మోస్ట్ 2-3 డేస్ అవుతుంది నేను, అండ్ పెద్దగా వ్లాగ్ ఏం చేయలే. సో ఇంట్రెస్ట్ కూడా లేదు పెద్దగా వ్లాగ్ చేద్దామని, ఎందుకంటే మొండికి అయినప్పటి నుంచి వ్లాగ్ చేద్దామనే మనసైపోయింది. సో ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయినా వాపసు. ఇంటికి వెళ్ళిపోయి వెనక్కి ఇంకా ఆ రోజు ఉండి నెక్స్ట్ రోజు ఇంకా బట్టలన్నీ కాలిపోయినాయి ఎలాగో అని ఇంక బట్టలన్నీ ఎక్కడే వదిలేసి సో నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం తీసుకొని ఇంటికి వచ్చేసిన వాపసు. సో దట్స్ హౌ ఇట్ వెంట్. ఒక్క ట్రిప్ అన్నా మంచిగా జరగదే,
ఏదో ఒక పెంట లాస్ట్ రోజు నాకు. ఎట్టో దేవుడి దయాల మనకేం కాలేదు. నేను యాక్చువల్లీ కరెక్ట్ టైం చూసుకున్నా, బ్యాగ్ లీన్ అయ్యేది. బ్యాగ్ లీన్ అవుతుందని ఆపుదామని చూస్తే అప్పటికి మంట అంటుకునేసింది. సో ఆ సిచ్యువేషన్లో నీళ్ళు కూడా లేవు. అక్కడ రోడ్లో మట్టి ఉంటే మట్టి కొట్టినా ఇంకా బండికంతా, అప్పటికి ఇంకా ఆగిపోయింది మంట. అండ్ బట్టలకైతే అసలు ఆగనే లేదు మంట, కొంచెంసేపటికి మళ్ళీ అంటుకుంటానే ఉన్నింది. సో ఇంకా వదిలేసిన, ఇంకా దాన్ని ట్రై చేసిన వేస్ట్ లేండి అని. కాస్ట్లీ బట్టలంతా ఉండే కాలిపోయినాయి. సో వి కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్. అయిపోయింది, మనకేం కాలేదు అని అంతే. మనకేం కాలేదు, అదే మంచిగా అనుకొని చెప్పి ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలంతే. దేవుడు ఏదైనా నీది అని రాసిపెట్టుంటే అది ఎప్పటికైనా నీదే అవుద్ది. సో నీది అని రాసిపెట్టి లేనప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా ఎంత గింజుకున్నా అది రాదు మీకు. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ గాడ్స్ ప్లాన్, జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ సెడ్. సో ఈ నడుమ ఎక్కువ జనాలు లైక్ చేస్తలేదు నా వీడియో. సో ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్ కొట్టండి. లైక్ కొడితేనే నా ఛానల్ వేరే వాళ్ళకి ఇంకా కొంతమందికి ఎక్స్ట్రా పుష్ అవుద్ది. సో పుష్ అయినప్పుడు నాకు మోటివేషన్ ఉంటుంది కదా వ్లాగ్స్ చేయాలి అనేది, లేదంటే అసలు తగ్గిపోద్ది. నాకు జరిగే ఇన్సిడెంట్స్కి అసలు ఆ వ్లాగ్స్ చేయకూడదు నేను, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సమ్ మెసేజెస్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ఇన్స్టా అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అంటే చాలామంది మెసేజ్ పెడతారు, బ్రో మీ వ్లాగ్స్ ఎప్పుడు పెడతారు ఏంటి, ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యువర్ వ్లాగ్స్ అని. సో అలాంటప్పుడు మనకి ఏంటబ్బా మనం వ్లాగ్స్ పెట్టలేదే, ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళ కోసము అని ఇంకా వ్లాగ్స్ చేద్దామని ఇంట్రెస్ట్ పెరుగుద్ది. అదే మీరు లైక్ చేయనప్పుడు, వ్యూస్ రాకపోతే ఇంకా అసలు మోటివేషనే ఉండదు. ఈ కుక్కల నుంచి భయపడాలబ్బా. ఏమంటే చాలు ఓవర్గా ఎక్సలెటర్ ఇస్తున్నా అండ్ వెంట పడతాయి. సో వీటికి భయపడాల్సి వస్తుంది నేను. యాక్చువల్లీ నేను బ్యాక్ టు బెంగళూరు వచ్చేటప్పుడు అయితే 4.5 అవర్స్లో 400 కిలోమీటర్స్ కవర్ చేసేసిన. అంటే నేను 2-3 స్టాప్స్ తీసుకున్నా. ఆ 2-3 స్టాప్స్ ఇంక్లూడ్ అయ్యి, పెట్రోల్ స్టాప్స్ ఇంక్లూడ్ అయ్యి నేను 4.5 అవర్స్లో రీచ్ అయిపోయినా బెంగళూరు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ టు హ్యాపెన్, బట్ యా. అండ్ ఇప్పుడేం బాధ అంటే అదే ఎగ్జాస్ట్ ఇంకా కొత్తది వేయించి 2-3 డేస్కే ఇలా బర్న్ అయిపోయింది కదా. నాకు ఎక్కువ బండి ఎస్థెటిక్గా ఉండడం ఇష్టం. సో ఇప్పుడు ఎస్థెటిక్ లేకుండానే పోయింది. సో పర్లేదులేండి, ఇంకా అలా అని చెప్పి ఇప్పుడు ఎగ్జాస్ట్ మార్పిలేం కదా, ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకొని చూసుకోవడం బెస్ట్. అంటే యూ షుడ్ నెవర్ గో ఫర్ న్యూ థింగ్స్, యూ షుడ్ ఫిక్స్ వాట్ యూ హ్యావ్. ఐదర్ ఇట్ ఇస్ ఇన్ లైఫ్, ఐదర్ ఇట్ ఇస్ ఇన్ యువర్ వెహికల్స్. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందని వేరే దానికి షిఫ్ట్ అయినప్పుడు ఏమి యూస్, ఉన్నదాన్ని రెడీ చేయించుకొని వాడడమే కదా. ఈ మిర్రర్స్ లింక్ కావాలంటే చెప్పండి, నేను పంపిస్తా పర్సనల్గా, కామెంట్ డౌన్ చేయండి. సో యా, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel and do like it. లైక్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి పుష్ అవుద్ది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొంతమంది నోటిఫికేషన్స్ ఎక్కువ వెళ్తలేదు. సో ఒకసారి నా ఛానల్ని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆఫ్ చేసి ఇంకొకసారి ఆన్ చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ మై బ్లాగ్స్ ఆర్ అప్లోడెడ్. సో యా, that's it for today. Thank you for watching. Bye. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర భయపడాలబ్బా. ఇంత స్పీడ్ బ్రేకర్స్ వేసి పెట్టుండ్రు, ఎక్కడ టచ్ అవుద్దని భయం. స్ట్రీట్ ట్రబుల్ అయిపోయింటే ఈ పాటికి అండర్ బెల్లి నా చేతికి వచ్చేదేమో. అలా ఉండే మా ఇంటి దగ్గర స్పీడ్ బ్రేకర్స్. చూడండి, ఇక్కడ అంతా బర్న్ అయ్యింది.
ఇక్కడంతా ఫుల్ టైటానియం కలర్ అయిపోయింది ఇప్పుడు ఆ బర్నింగ్ మార్క్స్ వల్ల. సో అక్కడ ఇక్కడంతా నా బ్యాగ్ది డ్రై అయిందంతా ఇక్కడ స్టిక్ అయిపోయింది. ఏం చేసే కాదు అవన్నీ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో.